వేములవాడ పట్టణంలోని వివేకానంద హై స్కూల్లో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల చుట్టూ ఆడుతూ బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని కరెస్పాండెంట్ గడీల ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో సద్దుల బతుకమ్మ ముందు రోజుగా మేము మా పాఠశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మన వేములవాడలో మొట్టమొదటిగా 7 రోజుల బతుకమ్మను మన వేములవాడలో ఫస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మా స్కూల్ తరఫున వేములవాడ పట్టణ ప్రజలకి తల్లిదండ్రులకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. Good afternoon everyone. My name is Dikshita. I am from Vivekananda High School. I am studying 10th standard. Today in our school we are celebrating Batkama festival. Batkama is originally a festival of life and telling thanks to Goddess Parvati for blessing in income and harvest, and also asking blessing for upcoming income. During the festival, the women make a deity of Gauri. The Durga Ma was made from mud and immersed in the pond. The flowers used to make the Batkama was a water purifying properties. They clean the water and help to improve the environment. Thank you. Good afternoon to everyone. My name is Dikshita. I am studying in Vivekananda High School from 9th standard. Today we all are here to celebrate Batkama festival in our school. Every year we celebrate Batkama festival. Firstly, I wish you a very happy Batkama. Batkama represents Telangana cultural spirit. Batkama is a beautiful flower stand arranged with unique seasonal flowers, most of them with medical values. Thank you for this opportunity. Once again, I wish you a very happy Batkama and Dasara. ఈ బతుకమ్మ పండుగ మనకు పూర్వకాలము స్త్రీలు ఎంతోమంది అరాచకాలకు పాల్పడినటువంటి పెత్తందారులు కావచ్చు, భూస్వాములు కావచ్చు, అలాంటి వాళ్ళ చేతిలో అకృత్యాలకు పాల్పడినటువంటి స్త్రీలు ఎంతోమంది వారు బలిదానాలు చేసుకున్నారు, ప్రాణాలను విడిచిపెట్టారు. అలాంటి ఆ సమయంలో ఎంతోమంది వారి గ్రామాలలో ఉన్నటువంటి స్త్రీలను కాపాడుకోవడానికి ఈ బతుకమ్మ అనేటువంటి పేరుతోటి అప్పుడే వస్తున్నటువంటి కొత్తటి జలం, ఆ జలంలో ఈ కొత్తటి పువ్వులతోటి త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి అందులో బతుకు అమ్మ మా యొక్క జీవితాలను మాకు మళ్ళీ చల్లగా కాపాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజటి నుంచి ఈ బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. అది ఒక క్రీస్తు శకం చెప్పబడినటువంటి ఒక పురాణ కథగా చెప్పడం జరిగింది. ఈ కథలో ఈ బతుకమ్మ సమయంలో స్త్రీలందరూ కూడా వారి యొక్క జీవిత కథలను కావచ్చు, ఆప్యాయతలు, కష్టసుఖాలు, బంధాలు, ప్రేమలు, వీటన్నిటిని కూడా ఆ పాటల రూపంలో మలుచుకొని ఆ పాటలు పాడుతూ ఉండేవారు. అలాంటి ఆ పాటలే ఈరోజు మన జీవనానికి ఒక నాందిగా పలకడం జరిగింది. ఇది అలాగే ప్రకృతి పండుగ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే అప్పుడే వస్తున్నటువంటి కొత్త నీరు, ఆ కొత్త నీరులోనే మనము ఈ ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నాం పూలతో పేర్చేసి. ఆ సమయంలో భూమిని, తర్వాత మానవ సంబంధాలను
దగ్గరగా తెస్తున్నటువంటి పండుగ. ఎందుకు అంటే కలుషితంగా మారుతున్నటువంటి పూర్వకాలం చెరువులో నీళ్ళు ఉండేవి, ఆ నీళ్ళు కలుషితంగా మారిపోతూ ఉండేవి. కాబట్టి ఈ పువ్వులు కానీ ఆకులు కానీ వినాయక చవితి కానీ ఇవన్నీ కూడా ఆ జలంలో కలవడం వల్ల శుద్ధి అయ్యేటువంటివి నీళ్ళు. ఆ నీళ్ళనే ప్రజలంతా కూడా వాడుకుంటూ ఉండేవాళ్ళు. సో అది కూడా ఒక రకంగా మనకు సైన్స్ పరంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పండుగను మనము స్త్రీలు బతుకు అనేటువంటి జీవనంగా చేసుకొని జరుపుకుంటున్న పండుగ కాబట్టి స్త్రీలకు ఒక గొప్ప పండుగ, అందుకే దీన్ని రాష్ట్రీయ పండుగ కూడా చెప్పడం జరిగింది. మరొకసారి మీ అందరికీ మా వివేకానంద పాఠశాల తరఫున బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. నమస్తే.